దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 32 నుండి 34 అధ్యాయములు. 32వ అధ్యాయము. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుల్లో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రెమేకల పచ్చిపాలను, గొర్రెపిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేలను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షల రసము. యెషూరును క్రొవ్వినవాడే కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లు అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపట్టి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖచిత్తము గల వారు, విశ్వాసం లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును. నా కోపాగ్ని రగులు కొనును, పాతాళ అగాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసెదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసెదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో పాకు పాముల విషయమును, మృగముల కోరలను వారి మీదకు రప్పించెదను. బయట ఖడ్గమును, లోపల భయమును, యవనులను, కన్యకులను, శిశువులను, నెరిసిన తలవెంట్రుకలు కల వారిని నశింపజేయును. వారిని దూరమునకు చెదరగొట్టెదను, వారి పేరు మనుషులలో లేకుండా చేసేదను అనుకొందును. వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో, ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకొందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జన్ము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకుని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపడి ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి అపద్దినమున సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారు ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యములు క్రొవ్వును తిని వారి
పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలు ఏమైరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను. నన్ను ద్వేషించి వారికి ప్రతిఫలమిచ్చేదను. రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువుల్లో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషేయు ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను: మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకుంటకు యోర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను: ఎరుకు ఎదుటనున్న మోయాబు దేశమందుల అబారీము అను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్యంగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నేల యొద్ద ఇశ్రాయేలీల మధ్యమును నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. 33వ అధ్యాయము. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధం ఇది. అతడు ఇట్లనెను: యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్యము. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరులో రాజు ఆయను. రూబేను బ్రతికి చావకు ఇండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. యోధాను గూర్చి అతడు ఇట్లనెను: యెహోవా, యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉందువు. లేవీని గూర్చి ఇట్లనెను: నీ తుమ్మీముయు నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నేల యొద్ద అతనికి వివాదపడితివి. అతడు నేను వాని ఎరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతని విరోధులను, అతని ద్వేషించు వారిని లేవకుండానట్లు వారి నడుములను విరగొట్టుము. బెన్యామీను గూర్చి ఇట్లనెను: బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపుడు గూర్చి ఇట్లనెను: ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కుంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పదులో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకు వచ్చును. తన సహోదరులో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగున ఉందురు. జెబూలూనును గూర్చి ఇట్లనెను: జెబూలూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు, నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్లనెను: గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహము వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను.
యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానును గూర్చి ఇట్లా నేను దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఇషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేటుకు ఆకాశ వాహనుడే వచ్చును. మహోన్నతుడైన మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఓట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసంలో గల దేశములో ఉండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. 34వ అధ్యాయము. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయర్ వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు నీకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు అతను 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలీల మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సల్పగా, మోషేను గూర్చిన దుఃఖము సల్పిన దినములు సమాప్తమైను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయములోను, ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఉదయకాలమున నాయన వాక్యము వింటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా ఆది కాండము నుండి ప్రభా ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండములు చదవటానికి ఈ సంవత్సరం మీరు ఇప్పటివరకు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకనూ బలపరచండి ప్రభా. అయ్యా వాక్యము ప్రతిదినము ధ్యానించటకు కృపను దయచేయండి. మా ప్రాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి. మా కుటుంబస్తుల పాప దోష అతిక్రమములను క్షమించండి. అయ్యా నీ వెలుగుతో నాయన నింపండి. నాయన నీ సమృద్ధి జీవముతో నింపండి. నీ సమృద్ధి వాక్యంతో మమ్మల్ని అందరినీ నింపండి. నాయన ఆత్మలో వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండే కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా దైవజనులు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచి నాయన నిలవబడిన ప్రతి చోట అభిషేకించి వాడుకోండి. క్రైస్తవులందరి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. రూపాంతరపరచండి, రూపులకు మార్చుకోండి. అయ్యా క్రైస్తవ్యంలో గొప్ప ఉజ్జీవము దయచేయండి ప్రభా. ప్రార్థన, ఉపవాసం, అభిషేకం కలిగిన వారే క్రైస్తవులు ఎత్తబడే సంఘంలో మెలకువ కలిగిన అయా జీవితాలు కలిగి ఉండే కృపను దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అయా ప్రస్తుతం నాయన అయా జరుగుతున్న యుద్ధం విషయంలో నీ కృప కలుగును గాక, నీ చిత్తము జరుగును గాక ప్రభా.
అయ్యా తండ్రి, శాంతి సమాధానాలు అనుగ్రహించండి. అమాయక ప్రజలు నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి ప్రభా. దేశ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రత్యేకించి భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. 145 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. హల్లెలూయా, నీకు వందనాలు, స్తోత్రాలు. రిమా నమో నదారలా రిఖాతరా బరా షరాదరా రిధునమా సంద్రి హాందారలా. అయ్యా నీ కృప కలుగును గాక, భారతదేశంపై నీ కృప కలుగును గాక, నీ చిత్తవ్యాప్తు మా దేశంలో జరుగును గాక, నీ రాజ్యం మా దేశంలో వచ్చును గాక. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. హల్లెలూయా, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభా. మా దేశానికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కలుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ప్రభా, అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు, సరిహద్దులో ఉన్న నైనా ప్రతి సైనికుని మీ హస్తాలకు అప్పచెప్పుకున్న అందరికీ నీ కృప కలుగును గాక, గొప్ప రక్షణ కలుగును గాక. అయ్యా మా దేశంలో కడవరి ఉజ్జీవం రగులుకొనును గాక. అయ్యా మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల కలుగును గాకని ప్రార్థిస్తూ ప్రభా, ఉదయకాలంలో మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.